బ్రేకింగ్ న్యూస్ లేహ్లోని బీజేపీ కార్యాలయాన్ని నిరసనకారులు తగలబెట్టారు. లడాఖ్కు 6వ షెడ్యూల్ హోదా కోసం సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే 35 రోజులుగా ఆయన చేస్తున్న దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. దీంతో ఉద్రిక్తతలు పెరిగాయి. రాష్ట్ర హోదా కోసం చాలా ఏళ్లుగా పోరాటం జరుగుతున్నా ఇంత హింస ఎప్పుడూ జరగలేదు. ఇటుకటు లేహ్లోని బీజేపీ కార్యాలయాన్ని అయితే నిరసనకారులు తగలబెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని చెప్పాలి. అటు నిరసనకారులకు మధ్య అధికారులకు మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే లడాఖ్కు 6వ షెడ్యూల్ హోదా కోసం సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. గత 35 రోజులుగా కూడా ఆయన చేస్తున్న దీక్షనైతే ఎట్టకేలకు ఈ రోజు భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ప్రస్తుతం అయితే లేహ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అలాగే సోనంను కూడా ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? రైట్, అఖిల, లేహ్లోని బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లేహ్ వ్యాప్తంగా కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని వారందరినీ కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కొంతకాలంగా వాంగ్చుక్ తను లేహ్ లద్దాఖ్ సంబంధించిన అంశం సంబంధించి ప్రధానంగా గతంలో ఏదైతే 1980-90 ప్రారంభంలో కూడా దీనికి ప్రత్యేక హోదా, యూటీ హోదా ఇవ్వాలనేది ప్రధానంగా ఒక డిమాండ్ అవుతుంది. దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఈ సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. 35 రోజుల నుంచి దీక్ష చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదు. చర్చలకు సంబంధించి కానీ మాట్లాడదామని కానీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అందుకనే ఈ నిరసన కొనసాగిస్తున్నట్టు కూడా ప్రముఖ మెగాసెస్ అవార్డు గ్రహీత కూడా ఈ సోనం వాంగ్చుక్ మెగాసెస్ అవార్డు గ్రహీత. వాతావరణానికి సంబంధించిన అనేక కథనాలు కూడా ఆయన పర్యావరణానికి సంబంధించి రాసినట్టు కూడా తెలుస్తోంది. మొత్తం ఈ డిమాండ్ అనేది 1980 చివరి నుంచి 1990 వరకు కూడా ఈ లేహ్ లద్దాఖ్ గురించి ప్రత్యేక హోదా గురించి ప్రధానంగా ఒక డిమాండ్ అవుతుంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి జోక్యం చేసుకోవడం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మా సమస్యను పరిష్కారం చూపించాలనేది ప్రధానంగా ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. దానికి సంబంధించి 35 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో దీక్షను భగ్నం చేసి ప్రజెంట్ సోనం వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం 2 నెలలుగా ఎటువంటి రాయబారం పంపించలేదు. మాతో చర్చించాలనేది కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే 6వ షెడ్యూల్ లడాఖ్కు సంబంధించి 6వ షెడ్యూల్ హోదా అయితే ఉందో ఆ హోదా ఇవ్వాలి అనేది ప్రధానంగా లేహ్ ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి లేహ్ ప్రజల తరపున సోనం వాంగ్చుక్ ఈ నిరసన దీక్ష చేపట్టారు. కానీ ఇప్పటి వరకు ప్రశాంత వాతావరణంగా ఉంది, కానీ ఎటువంటి హింస జరగలేదు. కానీ ఇప్పుడు హింసను క్రియేట్ చేస్తున్నారనేది సోనం వాంగ్చుక్ ఆరోపిస్తూ ఉన్నారు. ఇక పరిస్థితి మరింత దారుణంగా కూడా మారొచ్చు అనేది కూడా అందరూ అక్కడ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా లేహ్లో ఉన్న బీజేపీ కార్యాలయంపై దాడి చేసి బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టినట్లు కూడా తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు దాదాపు 2 నెలలకు క్రితం అయిపోయాయి. అంటే 2 నెలల క్రితం చర్చలు కూడా జరిపారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఈ 6వ షెడ్యూల్కి సంబంధించిన లడాఖ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి అనే అంశాలకు సంబంధించి ఎటువంటి సమాచారం కానీ ఎటువంటి రాయబారం కానీ ఇప్పటివరకు లేదు. కానీ దీనికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలనే ఒక ప్రధాన డిమాండ్ అయితే వారు చెప్తున్నారు. త్వరలోనే ఇక్కడ లేహ్ హిల్స్లో స్థానికంగా కొన్ని ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు వారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి అనేది ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. అఖిల, శివ, అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము హింసాత్మక ఘటనలు అయితే ఓ పక్కన ప్రారంభమై చెప్పాలి. ఎందుకంటే పలు వాహనాలను కూడా తగులబెట్టేస్తూ కూడా రోడ్లు మొత్తం అన్ని కూడా చెల్లా చెదురుగా జరుగుతున్న ఘటనలు అయితే మనం చూస్తాం. మరి ఇప్పటికైనా కేంద్రం దీనిపై స్పందిస్తుందా? అలాగే నిరసనకారులు ప్రస్తుతం అయితే ఏం డిమాండ్ చేస్తున్నారు? రైట్, ప్రధానంగా వారు చెప్పేది ఒకటే, ఈ గత హిల్ ఎన్నికల్లో దీనికి సంబంధించి ఒక హామీ అయితే ఇచ్చారు. ఈ ఎన్నికలలో దీనికి సంబంధించి లదాఖ్కు సంబంధించి ప్రత్యేక హోదా ఇస్తామంటూ కూడా గతంలోనే ఏదైతే గత హిల్స్ కౌన్సిల్ ఎన్నికల సమయంలో లడాఖ్ 6వ షెడ్యూల్లో హోదా కల్పిస్తామని ఒక హామీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎటువంటి హామీని నెరవేర్చలేదు. ఇక రాబోయే ఎన్నికల సమయానికైనా త్వరలో కూడా కొన్ని ఎన్నికలు రాబోతున్నాయి. ఈ హామీని నెరవేర్చాలనేది
సోనం వాంగ్చుక్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే కనుక అక్కడ ఉద్రిక్త వాతావరణం పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు వారిని అందరూ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాహనాలు తగలబెడుతున్నారు. నిరసనకారులు బీజేపీ కార్యాలయం తగలబెట్టారు. ప్రతి ఒక్కరిపైన అడ్డు వచ్చిన వారందరిపై కూడా నిరసనకారులు దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వారందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేసేది ఒకటే, లేకు 6వ షెడ్యూల్ ప్రకారం గతంలో ఏదైతే హామీ ఇచ్చిందో కేంద్ర ప్రభుత్వం హామీ ప్రకారం ఇచ్చిన హామీని నెరవేర్చాలి అనేది ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. మరి దానికి సంబంధించి ఇది నిరసన అనేది చాలా శాంతియుతంగా చేస్తున్నాము, అహింసాయుతమైనది, కానీ మా డిమాండ్లు భారత రాజ్యాంగ పరిధిలో ఉన్నాయనే సందేశాన్ని ఇవ్వడానికి లేహ్ అపెక్స్ బాడీ సర్వమత ప్రార్థన సేవను నిర్వహించింది అనేది కూడా సోనం వాంగ్చుక్ తెలిపారు. కానీ ఈ శాంతియుతమైన వాతావరణంలో ఎటువంటి హింసకు తావు లేకుండా ఈ నిరసన కొనసాగిస్తున్నాము. కానీ కేంద్ర ప్రభుత్వం 2 నెలల క్రితం చర్చలు జరిపింది, కానీ దానికి సంబంధించి ఎటువంటి పరిష్కారం చూపించలేదు, ఇచ్చిన హామీని నెరవేర్చలేదు అనేది ప్రధానంగా సోనం వాంగ్చుక్ అక్కడ ఉన్న ప్రజల తరపున పోరాటం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం కానీ అధికారిక ప్రకటన కానీ ఈ యూటీకి సంబంధించిన ఏదైతే లేహ్ యూటీకి సంబంధించిన హోదా ఏదైతే ఉందో 6వ షెడ్యూల్లో చేర్చిన దాన్ని బట్టి ఇచ్చిన హామీని ప్రకారం మాకు ప్రత్యేక యూటీ హోదా ఇవ్వాలి అనేది కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రెసిడెంట్ అయితే ఆయన నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో 35 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో ప్రెసిడెంట్ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కానీ ఆ లేహ్ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అఖిల, శివ, అయితే ప్రస్తుతం లేహ్లో ఉద్రిక్త పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే అవకాశం కనిపిస్తున్నా, మరోపక్కన ఏకంగా బీజేపీ ఆఫీస్నే వాళ్ళు తగలబెట్టారు. అయితే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నిరసనకారులను అయితే చెదరగొట్టే ప్రయత్నం అయితే పోలీసు అధికార యంత్రాంగం అయితే చేస్తోంది. వారిలో కొంతమంది అధికార యంత్రాంగం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొంతమంది అక్కడున్న లేహ్లో ఉన్న ప్రజల తరపున ఉన్న పెద్దలతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అంటే కేంద్రంతో మాట్లాడి మీకు న్యాయం చేస్తామంటూ కూడా వారు మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. కానీ గతంలో 2 నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపాము, ఇప్పటివరకు ఎటువంటి హామీ అనేది పరిష్కారం అనేది లభించలేదు, మీరు మధ్యలో వచ్చి మాట్లాడినంత మాత్రం సమస్య పరిష్కారం అవుతుందా అనేది మీరు మాట ఇవ్వగలరంటూ కూడా వారితో చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక కొంతమేర అయితే ఉద్రిక్త పరిస్థితులు చల్లారినట్లు తెలుస్తుంది. కానీ బీజేపీ కార్యాలయం పైన దాడి చేయడం, తర్వాత అక్కడ ఉన్న వాహనాలను తగలబెట్టడం, ఇదంతా కూడా కొంతమేర అయితే హింసాత్మక వాతావరణం చెలరేగింది. కానీ పోలీసులు కొంత వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేసి ఇప్పుడు నార్మల్ సిచ్యువేషన్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు రాష్ట్ర హోదా 6వ షెడ్యూల్లో హోదా ఇవ్వాలని అటు లేహ్లో అయితే నిరసనకారులు అయితే ఉద్రిక్త వాతావరణం అయితే కల్పించారు ప్రస్తుతం. అలాగే బీజేపీ ఆఫీసును కూడా తగలపెట్టిన దృశ్యాలు అయితే చూస్తాము. ప్రస్తుతం అయితే లేహ్ వ్యాప్తంగా కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి ఒక పక్కన. అలాగే దీనికోసం కూడా గత 35 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనంను అయితే ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా వేచి చూడాలి.